శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హిమాచల్ ప్రదేశ్ లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంబా జిల్లాలో లోయలో కారు పడింది. సుమారు 500 మీటర్ల లోతుకు దూసుకు వెళ్లింది వాహనం. ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో డ్రైవర్ తో పాటుగా 2 చిన్నారులు కూడా ఉన్నారు. బాధితులు బెంగళూరు, ఛత్తీస్గఢ్ కు చెందినటువంటి వాసులుగా గుర్తించారు పోలీసులు. వేసవి సెలవుల కోసం డల్హౌసీ హిల్ స్టేషన్ కు వచ్చారు 2 కుటుంబాలు. మంచు పర్వతాలు చూసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటక ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ఘటన. మన విజువల్స్ లో చూసుకుంటున్నటువంటి విధంగా 500 మీటర్ల లోతులో ఉండేటువంటి లోయలో ఆ కారు పడిపోయడం జరిగింది. ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి వారు ప్రధానంగా దాదాపు ఎత్తైనటువంటి లోయ ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ లో మనం కనిపిస్తూ ఉంటాయి. అక్కడ జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్న చంబా జిల్లాలో సాధారణంగా పర్యాటకులు అధిక సంఖ్యలో ప్రయాణం చేస్తూ ఉంటారు. సో ఈ ప్రమాదానికి గల కారణాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అతివేగమై ఈ ప్రమాదానికి కారణమా లేదా ఏదైనా సాంకేతిక సమస్య వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు మంచు పర్వతాల వద్ద పూర్తి స్థాయిలో ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ కానివ్వండి లేదా ఏదైనా జంతువులు కానివ్వండి దాదాపు దగ్గరికి వచ్చే వరకు కూడా కనబడేటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉండవు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో అనేకమైనటువంటి ప్రమాదాలు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. తాజాగా జరిగినటువంటి ప్రమాదం మాత్రం హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా కొంతవరకు విషాద ఛాయలు నింపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకున్నటువంటి ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆ లోయలో పడిపోయినటువంటి వారి యొక్క మృతదేహాలను వెలికితీసేటువంటి ప్రక్రియ ఎంతవరకు రావడం జరిగింది? రీసెంట్ అప్డేట్స్ ఏంటి? రాజ్, హిమాచల్ ప్రదేశ్ లో అర్ధరాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మనం చూసుకుంటే 8 మంది అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే చంబా జిల్లాలోని లోయ ప్రాంతం అని చెప్పవచ్చు హిమాచల్ ప్రదేశ్ లో. ఈ క్రమంలో కూడా 500 మీటర్ల లోతుకు దూసుకెళ్లినటువంటి పరిస్థితి ఈ వాహనం. ఈ నేపథ్యంలో కూడా అక్కడికక్కడే 8 మంది మృతి చెందారని చెప్పవచ్చు. మృతుల్లో మనం చూసుకుంటే డ్రైవర్ తో పాటుగా 2 చిన్నారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరు మొత్తం బెంగళూరు, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే 8 మంది ఉన్నారో లోయలోకి దూసుకెళ్లారు కాబట్టి ఆ మృతదేహాలు కూడా చెల్లాచెరుగా పడినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఈ క్రమంలో కూడా వారిని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎవరు ఎక్కడ ఉన్నారని గుర్తించి వారిని బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే అర్ధరాత్రి రోజున అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో మృతదేహాల వెతుకులాట ప్రారంభించారు. ఇప్పటికే కొంతమందిని బయటకు తీసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదంగా మనం చూడొచ్చు. ముఖ్యంగా వేసవి సెలవులు కావడంతో డల్హౌసీ హిల్ స్టేషన్ కు కూడా ఈ 2 కుటుంబాలు వచ్చాయని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మంచు పర్వతాలు చూసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పర్యాటక ప్రాంతంలో ఇది తీవ్ర విషాదాంతాన్ని నింపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి, ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు ఈ సంఘటన ప్రాంతంలో ఇలాగ ప్రమాదాలు చోటు చేసుకునే చాలా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఇక్కడ డ్రైవింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దగ్గరకు వచ్చే వరకు ఏ వాహనం అడ్డు వస్తుంది లేక ఏ జంతువు అడ్డం వస్తుంది అన్నది క్లారిటీగా తెలియదు కాబట్టి ఎంతో చాకచక్యంగా కూడా ఈ ప్రాంతంలో మనం డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే రెప్పపాటు క్షణంలో కూడా ఈ యాక్సిడెంట్ జరిగింది. పూర్తి స్థాయిలో కూడా అదుపు తప్పినటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఒక్కసారిగా లోయలోకి ఈ కారు కూడా దూసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒకే వాహనంలో 2 కుటుంబాలకు సంబంధించిన వారు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందులో 2 చిన్నారులు ఉండడం ఇంకా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి పూర్తి స్థాయిలో సంఘటన ప్రాంతానికి పోలీసు అధికారులు అదేవిధంగా రెస్క్యూ టీం సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో ఎవరెక్కడ పడి ఉన్నారు అనే దానిపైన కూడా సర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టి వారి బాడీస్ అన్నింటినీ కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాలకు లోయలో పడిన నేపథ్యంలో కూడా చుట్టుపక్కల జనాలు కూడా అందరూ కూడా అక్కడికి గుమిగొట్టినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా 8 మంది అక్కడికక్కడే మృతి చెందినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. హిమాచల్ ప్రదేశ్ లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంబా జిల్లాలో లోయలో కారు పడిపోయింది. సుమారు 500 మీటర్ల లోతుకు కూడా కారు దూసుకువెళ్లినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో డ్రైవర్ తో పాటుగా 2 చిన్నారులు కూడా ఉన్నారు. బాధితులు బెంగళూరుతో అదేవిధంగా ఛత్తీస్గఢ్ కు చెందినటువంటి వారిగా పోలీసులు గుర్తించారు. వేసవి సెలవుల కోసం డల్హౌసీ హిల్ స్టేషన్ కు వచ్చారు 2 కుటుంబాలు. అయితే మంచు పర్వతాలు చూసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటక ప్రాంతంలో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.